ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రండి ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అద్వితీయ దేవుడు అయిన నా ప్రియ తండ్రి, మా రక్షణకర్తానికి వందనాలు. మా ఆశ్రయ దుర్గమా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తూ నీ బిడలైన వారి పక్షంగా వహించుచున్న దైవమా, నీకే వందనాలు. ఈ సమయంలో ప్రభువా, దేవా, నాతో మాతో ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి, నీకే వందనాలు. అయా, నీ మాటలు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు, వీక్షించే ప్రతి వారికి కూడా మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, నీకే వందనాలు. శక్తి కలిగిన నీ వాక్కులు బయలు వెళ్ళి దేవా ప్రతి హృదయాన్ని వెలిగించగలిగినట్లుగా నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నడిపించమని మా రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మిక్కిలి వినయంగా బ్రతిమలు వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రేమని దేని వర్లారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీరు అందరూ బాగుండాలని రోజు ప్రేయర్ చేస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. అయితే ఈరోజు మన యొక్క ధ్యాన అంశం నిజ స్నేహితుడు. నిజ స్నేహితుడు. 2 వారాల క్రితమే అందరూ కూడా స్నేహితుల దినోత్సవాలు జరుపుకున్నారు. చాలామంది వీలైన వాళ్ళంతా కూడా చిన్న పిల్లలు అందరూ కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. అలాగనే విషెస్లు కూడా తెలియజేసుకున్నారు. తప్పులేదు, చాలా మంచిది. కాబట్టి మనుషులకి మనుషులు సహవాసంగా ఉండాలా అక్కర్లేదా అనేది ఆలోచిస్తే, మానవుడు సంఘజీవి కాబట్టి మనిషి మాట్లాడకుండా ఉండలేడు కాబట్టి తన యొక్క భావాలను తన బెస్ట్ అనుకున్న స్నేహితులతో పంచుకోవటం, ఆనందించటం జరుగుద్ది. అది మంచిదే. కానీ అలానే ప్రతి వారితో కూడా ఫ్రెండ్షిప్ చేయకూడదు. విస్తారమైన స్నేహితులు కలిగి ఉండటం మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా లోక స్నేహము దేవునితో వైరము అని కూడా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకస్తులతో నీ సహవాసం ఎలా ఉంది, నీ స్నేహితులు ఎలా ఉన్నారు అని ఈ మాటలు వింటున్న ప్రతి వారు కూడా కాసేపు ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ప్రతి వారి జీవితాన్ని కట్టుతూ వస్తూ ఉంటాయి. దేవుని యొక్క వాక్యము అది శక్తి కలిగిన వాక్యము కాబట్టి ఇంతకాలము చెడ్డ సహవాసాలకి ఎవరైతే దూరం అవ్వాలనుకుంటున్నారో అట్టి వారికి ఒక ఆశీర్వాదకరమైన మాటలు దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. ఈ లోకంలో స్నేహము అంటే 9-10 మంది కలిసి చాలా హ్యాపీగా కలిసి ఉండి ఇతరులను కామెంట్ చేయడానికి, లేదా ఇతరుల గురించి మాట్లాడుకోవటానికి, చెప్పుకోవటానికి, లేదు అంటే తినటానికి, తాగటానికి వాళ్ళు కలుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం కూడా ఆ విషయాన్ని ఖండితంగా ఆజ్ఞాపిస్తుంది. ఏమనంటే, మీరు తినటానికి తాగటానికి కలిసి కూడి దాని మీదే కేవలం తినటం, తాగటం, వ్యర్థమైన మాటలు చెప్పుకునే విధానంతో మీరు కూడుతూ వస్తున్నారు కదా. మీ యొక్క సహవాసాలు నాకు అసహ్యం, నాకు హేయము అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా అసహ్యులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి నీ యొక్క సహవాసం ఎలా ఉంది, నీ స్నేహితులు ఎలాంటి వారు? సహజంగా చిన్నప్పటి నుంచి టీచర్స్ కూడా చెప్పున్నారు మనకి, ఏమని, నీ స్నేహితులు ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో మేము చెప్తాము అని కదా. ఈ మాట మనందరికీ తెలిసిందే. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము ప్రకారంగా మనం చూస్తే ఈ యొక్క విస్తారమైన స్నేహితులు ఉండేవాళ్ళు నశించిపోతారు అని చెప్తున్న మాటలు శ్రద్ధగా వినకపోతే, అలా దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా ఎక్కువ మంది స్నేహితులతో కలిసి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వారు ఖర్చు పెట్టే ఖర్చు ఇంత అంత కాదు. ఒక మనిషి చాలా సంతోషంగా వారి యొక్క జేబులో డబ్బులు ఉన్నాయి అంటే, వారి దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే ఎంతోమంది స్నేహితులుగా మన చుట్టూ చేరుతూ ఉంటారు కదా. ఆ డబ్బులు అయ్యేంతవరకే ఎవరే అదిరా ఇదిరా 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 అదిరా, అది కొందాం ఇది కొందాం, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, నువ్వు కొను నేను ఇస్తా తర్వాత, నువ్వు కొను నేను తర్వాత ఫోన్పే చేస్తాను, నువ్వు తీసుకో నేను తర్వాత ఇస్తా
ఇవే విధానంతో ఈ అమాయకులు పదే వాళ్ళని నమ్మి ఉన్నది లేనిది లేకపోయినా ఉన్న వాటిని కూడా అమ్ముకుని స్నేహితుల కోసం పెట్టి స్నేహితుల కోసం దారబోసి చివరికి ఎంత అజ్ఞానం అంటే కళ్ళు కూడా మూసుకుపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక అటు బంధువులు అటు స్నేహితులు అందరికీ కూడా ఇష్టానుసారంగా వారు గుప్పుళ్ళు విప్పేసి వారి ఇష్టానుసారంగా చేయటం వలన అటువంటి స్నేహం వలన వీళ్ళకి కలిగే లాభం ఏంటి అంటే చివరికి వాళ్ళకు ఉన్నది సమస్తాన్ని పోగొట్టుకుంటున్నారు. ఉన్నది లేనిది కూడా అలవాటు పడిపోయి స్నేహితులతో తినటానికి తాగటానికి లేదా తినటానికి ఎంజాయ్ చేయటానికి మేము తాగం, మేము అలా చెయ్యం, మేము ఇలా చేయం, కేవలం తినటానికే వెళ్తామని చెప్తారు. ఏదేమైనా అటువంటి సహవాసాలు దేవునికి వైరం కలిగిస్తాయి. దేవునితో నీకు వైరం ఉంటే, దేవునితో నీకు పోట్లాటుంటే, దేవునికి నీకు విరోధం ఉంటే నువ్వు ఎలా సక్సెస్ అవుతావు? ఏ మనిషి అయినా అభివృద్ధి చెందాలి అంటే, సక్సెస్ అవ్వాలంటే నీ సహవాసం ఎలా ఉంది? దేవునికి నిన్ను దగ్గర చేసేలాగా ఉందా? దేవునికి నిన్ను దూరం చేసేలాగా ఉందా? కుటుంబానికి కూడా దూరం చేసే పరిస్థితులతో స్నేహ సంబంధాలు, వారి మాటలు, వారి వ్యర్థమైన విధానాలు, చివరికి వాళ్ళు బిహేవియర్ ఎలా మారిపోద్ది అంటే ఇంకా వాళ్ళు లేకపోతే మేము ఉండలేం, వాళ్ళతో సహవాసం చేయకుండా మేము బతకలేమన్నట్టు ఫీల్ అయిపోతారు. చివరికి ఉన్నదంతా కూడా నాశనం చేసి అందరికీ కూడా ఈ షూరిటీ సంతకాలు పెట్టేసి ఉన్న బంధువు అందరికీ కూడా నా స్నేహితులు మా బంధువులు అనుకుంటా ముందుకెళ్ళి అన్నీ కూడా నాశనం చేసి చివరికి దేవునితో భయంకరమైన వైరానికి గురయ్యి దేవుని చేత కూడా తిరస్కరించబడే పరిస్థితికి మారిపోయే పరిస్థితులు లాంటి విధానం సహవాసం అవసరమా? చివరికి కుటుంబాన్ని రోడ్డున పడేస్తారు. అప్పటి వరకు కూడా ఇదిగోరా అదిరా విదిరా అని చెప్పి తీసుకున్న డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా కుటుంబం ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు అని కనీసం పట్టించుకోరు. తీసుకున్న వాళ్ళు ఇదిగోమ్మ మేము ఇలా తీసుకున్నామని కూడా ఇవ్వరు. అలాంటి పరిస్థితి, అడగటానికి సరైన ప్రూఫ్స్ లేవు, అడగలేని పరిస్థితి. వాళ్ళ మనసాక్షాన్ని పనిచేస్తుందా అంటే అన్న రీతిలో వాళ్ళు ఉంటారే తప్ప ఇటువంటి భయంకరమైన సహవాసాలు అవసరమా? ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఇలాంటి సహవాసాలతో ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి. ఎంతో సంతోషకరమైన జీవితాల్లో ఉన్న కుటుంబాలు సర్వనాశనం అయిపోయి రోడ్డున పడిపోతున్నాయి. కాబట్టి ప్రియ దేవుని వర్లారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ సహవాసం ఎలా ఉంది? మీ కూడిక, మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఉన్నారంటే మీ యొక్క సంభాషణ, మీ కూడిక, మీ విధానం దేవునికి మిమ్మల్ని దగ్గర చేసేలాగా ఉందా? మీ బ్రతుకులను సరిదిద్దుకునేలాగా ఉందా? ఇతరులకు మేలుకరంగా ఉందా? ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవునితో వైరాన్ని పెంచుకునే సహవాసాల వైపు ఎందుకు పరుగులెత్తుతారు? దయచేసి అలా పరిగెత్తకండి. నిజమైన స్నేహితుడు దేవుని యొక్క వాక్యం ఎక్కడ నా పిల్లలు అవివేకంతో అజ్ఞానంతో ఏం చేయాలో తెలక పోతారేమో అనే ఉద్దేశంతో దేవుడు కూడా తన యొక్క గ్రంథంలో చాలా మంచి విషయాలు మనకు బోధించాడు. అరే ఎవరిని పడితే వాళ్ళని సహవాసంగా, నీ స్నేహితులుగా, బెస్ట్ ఫ్రెండ్స్గా, నీ బలహీనతలను తప్పు ఇది తప్పురా అని చెప్పే వ్యక్తులుగా కాకుండా ఓకే తెచ్చావా, ఉన్నాయా, ఓకే ఎలా అలా అనుకుంటా వాళ్ళ ఎంజాయ్మెంట్ల కోసం నీ బ్రతుకంతా నాశనం చేస్తుంటే ఇంత అజ్ఞానము ఎలా అజ్ఞానం ఎలాగూ వాళ్ళ హృదయాలను కన్నులను కప్పేస్తుందో కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యము అసలు నిజ స్నేహితులు ఎవరు అనేది కనుక దేవుని యొక్క వాక్యం చూస్తే, సామెతల గ్రంథము 17:17 మనం చూస్తే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా మారిపోతాడంట, సహోదరుడుగా ఉంటాడట. ఉన్నంతకాలం నేను ఇస్తా, తర్వాత ఇస్తా, వాడు ఓకే ఖర్చు పెట్టు, ఇది తీసుకో అది తీసుకొని నీకు కావాల్సిన అన్ని విధాలా అందరూ కూడా వాడుకున్నారు కదా. ఇప్పుడు బలహీనమైన స్థితిలో ఒక్కరన్నా వాళ్ళ వైపు చూసేవాళ్ళు ఉంటారా? దుర్దశ వచ్చినప్పుడు వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఉంటారా? అయ్యో వారు తిన్నారో తాగారో లేదో
పట్టించుకునే వాళ్ళు ఉంటారా? ఎవరు ఉండరండి, ఎవరు ఉండరు. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, నిజ స్నేహితుడు ఎవరో ఒకసారి గుర్తించు, గమనించు. నీ పరిస్థితులు అంతా బాగానే ఉన్నాయి, ఒక్కరోజే ఒంట్లో బాగోలేదనుకోండి అప్పుడు వస్తారు. కానీ నీ దగ్గర అసలు ఏమీ లేదు అన్నప్పుడు పలకరించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా మన దగ్గర ఉండరు. కాబట్టి ఎవరు నిజ స్నేహితుడు అంటే, నీకు ఏమీ లేనప్పుడు వచ్చి నీ దగ్గర కూర్చుని, ఉందా, తినటానికి ఉందా, హాస్పిటల్కి వెళ్ళావా, మెడిసిన్ వేసుకున్నావా అని పట్టించుకుని అవన్నీ కూడా సిద్ధపరిచి అవసరమైతే ఒక సహోదరుడిగా తనకు విషయాల్లో బాధ్యత తీసుకుంటారట. అటువంటి స్నేహితులు నిజమైన స్నేహితులు. కష్టకాలంలో, దుర్దశలో స్నేహితుడిగా మిగులుతాడట అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి వేరియేషన్ చేసుకోండి. నేను సహవాసం చేస్తున్న నా స్నేహితులు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. కాబట్టి వాళ్ళు స్వార్థపూరితులుగా ఉన్నారా, నాతో ఈ ఫ్రెండ్షిప్ కేవలం వారి అవసరాలు తీర్చుకోవడానికి చేస్తున్నారా, వాళ్ళు నమ్మకస్తులా కాదా అని కూడా ఆలోచించాలి. చాలామంది తెలివిగా డబ్బుంటేనే వాళ్ళతో సహవాసాలు చేస్తూ ఉంటారు. అప్పుడు అది గ్రహించుకుని ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో అలాగూ వాటిని గమనించగలిగిన ఆలోచన విధానము మనకి కలిగి ఉండాలి అనేది వాక్యం చెప్తుంది. యోబు మనందరికీ తెలిసిన దేవుని చేత నీతిమంతుడు అని పిలువబడినవాడు, దేవుని చేత యథార్థవంతుడు, నమ్మకస్తుడు, నీతిమంతుడు అని చక్కటి క్వాలిఫికేషన్తో పిలువబడిన యోబు కూడా 4 స్నేహితులు ఉన్నారు కదా. ఎలీఫజు, బెల్దరు, నయమాతీయుడైన జోపరు, ఇలాగే ఇంకా ఉన్నారు తెమానీయుడైన ఎలీఫజు, షుహీయుడైన బెల్దరు. ఇలా యోబుకు కూడా చాలామంది స్నేహితులు ఉన్నారు. చాలా సంతోషంగా అన్ని విషయాల్లో కలుస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. డబ్బుంటే అందరూ స్నేహితులే కదా. యోబుకు కూడా మంచి స్నేహితులు ఉన్నారు. కానీ వాళ్ళ పరిస్థితికి వచ్చేటప్పటికి యోబు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ యొక్క యోబు పుస్తకము, యోబు గ్రంథము పుస్తకము 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే కనుక ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, నా స్నేహితులు ఎండిన వాగువలే మాయమైపోవు జల ప్రవాహం వలె నమ్మగూడని వారై ఉన్నారట. అసలు యోబు యొక్క స్నేహితులు అంటే, యోబు యొక్క స్నేహితుల గురించి యోబు గారు ఇస్తున్న మాట, యోబు గారు మాట్లాడుతున్న మాట. యోబు గారు, మీకు చాలామంది మంచి స్నేహితులు ఉన్నారు, 4 దిక్కుల నీవు నివసిస్తున్న ప్రాంతంలో 4 దిక్కుల నుంచి వాళ్ళు కూడా మంచి మహారాజులుగా ఉన్న, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న వారితో మీ సహవాసం ఉంది. ఆ యొక్క పెద్దలతో, పక్కనున్న ప్రాంతపు పక్కనున్న రాష్ట్రాలే కానీ, దేశాలే కానీ, ప్రాంతాలే కానీ, వాళ్ళతో నీకు సహవాసం ఉంది కదా. కాబట్టి నీ ఫ్రెండ్స్ ఎలీఫాజే కానీ, బెల్దరే కానీ, ఇంకా ఇలా నీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, నీ ఫ్రెండ్స్ గురించి ఒక మాట చెప్పయ్యా అంటే యోబు గారు ఏమంటారో తెలుసా, నా స్థితి అంతా బాగున్నప్పుడు అందరూ వచ్చారు, అందరితో చాలా సంతోషంగా ఎంజాయ్ చేసాం, కానీ వాళ్ళు నమ్మదగిన వారు కాదు అని ఆయన ఎంతో చక్కటి మాట చెప్తున్నాడు. ఏమనంటే, స్నేహితుడు వారికి దయచూప దగును, నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమైపోవు జల ప్రవాహం వలెను నమ్మగూడని వారే అయిపోయారట వాళ్ళు. చూసారా, యోబు స్థితి మారేటప్పటికి స్నేహితుల యొక్క గుణం బయటకు వచ్చింది, స్నేహితుల యొక్క బిహేవియర్ బయటకు వచ్చింది. యోబు గారు, అయ్యో నేను ఏ పాపం చేయలేదయ్యా, నేను ఏ దోషం చేయలేదయ్యా, నేను ఏ అతిక్రమాలు చేయలేదయ్యా అంటే, నీకు తెలియకుండా ఎన్నో ఎక్కడో తప్పు చేసి ఉంటావు, లేకపోతే సర్వశక్తుడు నీకు అన్యాయం చేయడు కదా, నువ్వు తప్పే చేసి ఉంటావు, నువ్వేదో చేసి ఒప్పుకో అని పొడుస్తూ ఉన్నారు, చుట్టూ కూర్చున్నారు. కానీ అయ్యో నా స్నేహితుడు యథార్థవంతుడు,
అని దేవుడే నమ్మాడు. కానీ మనుషులు మాత్రం వీడు యోబు శ్రమల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, నష్టాల్లో ఉన్నాడు, శ్రమల్లో ఉన్నాడు. కాబట్టి ఇతను పాపే 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 అని అప్పటి వరకు తనతో సహవాసం చేసి మంచి చెడులు పంచుకున్న వారి సహితం కూడా యోబుని నిందిస్తున్నారు. అది ఆయన సహవాసం. కాబట్టి ఆ స్నేహితులను బట్టి యోబు అంటున్నాడు, చాలా వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, దేవుడితోనే నేను వాదించుకుంటానన్నాడు. అలా మాట్లాడిన యోబు తన స్నేహితుల విషయంలో నిజానికి స్నేహితులు అనేవారు దయ చూపుతూ తన స్నేహితుడికి దుర్దశలో ఉన్నప్పుడు సహోదరుడిగా మారవలసిన వ్యక్తులు ఇంకా భయంకరంగా నన్ను హింసిస్తున్నారు, నా శారీరకంగా మానసికంగా అన్ని విధాలు నేను చచ్చిపోయాను, అయినప్పటికీ కూడా ఇంకెక్కడైనా ప్రాణం ఉందేమో అన్నట్లుగా దాన్ని కూడా చంపేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ నన్ను శోధిస్తూ నన్ను మరింత బాధ పెడుతున్నారు అని యోబు బాధపడుతూ అంటాడు, నా స్నేహితులు మాయమైపోవు జల ప్రవాహం వలె నమ్మకూడని వ్యక్తులుగా కనబడుతున్నారు అయ్యా అని చెప్తున్నారు. కాబట్టి మీ సహవాసం, మీ స్నేహితులు నమ్మదగిన వ్యక్తులుగానే ఉన్నారా? ఆలోచించండి. కాబట్టి మనుషులను నమ్ముకుంటే ఇలాగ ఉంటాయి. ఎంతటి మనుషులైనా కానీ, ఎంత గొప్పవారైనా కానీ మనుషులు నమ్మదగిన వ్యక్తులు కారు. కాబట్టి మనుషులకి ఇప్పుడున్న మనసు మరొకసారి ఉండదు. కాబట్టి అప్పటి వరకు యథార్థంగా ఉన్న వాళ్ళు కొన్ని వాటి విషయాల్లో జారిపోతారు. కాబట్టి మనుషు స్వభావం ఎప్పుడు కూడా ఇతరులను నిందించే స్వభావం. కాబట్టి అది ఎలా మానవుల మీద, మనుషుల మీద, లోక స్నేహితుల మీద నమ్మకం ఉంచొద్దని చెప్తున్నారు. అవసరమైతే ఒక పూట భోజనం పెడతారేమో. ఇక్కడ దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయం 29లో ఒక స్నేహితుడు ఉన్నాడంట. లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో 11వ అధ్యాయము 5వ వచనంలో అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులు అన్నాడట. ఒక స్నేహితుడు వెళ్ళి ఇంకో స్నేహితుడి దగ్గరికి. ఎందుకు అంటే ఆ యొక్క స్నేహితుడు ఇంటికట అర్ధరాత్రి వేళ కష్ట సమయంలో, బాధ సమయం, మిడ్ నైట్లో ఆహారం దొరకని పరిస్థితుల్లో వాళ్ళ స్నేహితుడు ఆకలితో ఇంటికి వచ్చాడట. నా స్నేహితుడు ఆకలితో పడుకోవటం నాకు ఇష్టం లేదు, దయచేసి అనేసి తన దగ్గర లేకపోయినా ఇతరుల యొద్దకే వెళ్ళి తలుపు కొట్టి అతను అయ్యో నేను నా పిల్లలతో పండుకున్నాను, నాకు కుదరదు అన్నప్పటికీ కూడా అయ్యా నా స్నేహితుడు ఆకలితో ఉన్నాడు, దూర ప్రాంతం నుంచి వచ్చాడు, దయచేసి 3 రొట్టెలు ఇవ్వయ్యా అని బతిమాలుకున్నాడు. అతను సరేనని వీలు చూసుకుని పిల్లల్ని పక్క జరుపుకుని లేచి తనకు కావలసిన ఆహారాన్ని ఇచ్చి పంపించాడట. కాబట్టి ఇక్కడ వాక్యం మనకేం చెప్తుంది అంటే స్నేహితుల కోసం వారి కష్టంలో, వారి బాధలో సహాయం చేయాలి. అర్ధరాత్రి వేళ ఆ చీకటి విధానం అంటే అది శ్రమకు, శోధనకు, బాధకు, కష్టానికి, అంధకారానికి సాదృశ్యంగా కనబడుతున్న పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో సహవాసం తప్పకుండా చేయాలి. కానీ ఒక్కసారి ఆలోచన కలిగండి, నీ స్నేహితులు ఎలాంటి వారు అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ యొక్క మాటలు అర్ధరాత్రి వేళ నా స్నేహితుని యొద్దకు వెళ్ళి, నా స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులు ఇవ్వమని బతిమాలుతాం. ఇది ఆధ్యాత్మికంగా అనేకమైన బిడ్డలు కష్టంలో, శోధనలో ప్రార్థనా సహాయం కోరినప్పుడు అందరూ కూడా వాళ్ళ కోసం దేవుడి సన్నిధిలో బ్రతిమాలుకుంటాం. అప్పుడు దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు అన్న దానికి ఒక సాదృశ్యంగా కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే అసలు ఇప్పుడు మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే స్నేహితుల కోసం పోటపడే వాళ్ళు ఉన్నారు. స్నేహితుల కోసం మన ప్రభు అయిన యేసైతే తన ప్రాణమే పెట్టాడు. జ్ఞానం లేని వారు తనకు ఉండదంతా పాడు చేసుకుని స్నేహితులతో తినటానికి, ఎంజాయ్ చేయడానికి సమస్తాన్ని పోగొట్టుకుంటున్నారు. అలాంటి స్వభావం, అలాంటి విధానం, అలాంటి యాటిట్యూడ్ ఉంటే వాళ్ళతో పాటు కుటుంబాలు కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అసలు నీవు స్నేహం చేసే వ్యక్తి నమ్మదగిన వ్యక్తే కాదా? నీ దుర్దశలో నీకు స్నేహితుడిగా మారే స్వభావం అతనికి ఉందా? స్వార్థంతో తన బతుకు తాను చూసుకుంటా ముందుకు వెళ్ళిపోతాడా? పక్కనున్న వాళ్ళని కూడా తోసేసి వాళ్ళతో కూడా లాగేసుకుని వెళ్ళిపోయే స్నేహితులతో నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. అందరినీ గుడ్డిగా నమ్మొద్దు అనేది వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరము, అలాని స్నేహితులు లేకుండా ఉండాలి అనేది కాదు. ఈ లోకంలో స్నేహభావం కలిగి ఉండాలి. లోకంలో అందరితోనూ
ప్రేమగా, సంతోషంగా, సహకారులుగా, దీవెనకరంగా, అనేకులకి మేలుకరంగా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం. అలా అని వాళ్ళ మీదే మొత్తం డిపెండ్ అవుతూ ఇతరులదంతా లాక్కునే స్వభావం ఉండకూడదు. ఇటువారు కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి ఇష్టానుసారంగా కూడా బ్రతకూడదు. దేవుని యొక్క వాక్యము ఒక లిమిటెడ్తో నడిపిస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వ్యక్తులుగా మనకు కనబడతల్లా. ఈ లోకంలో ఎంత గొప్ప స్నేహితులైనా కానీ వాళ్ళు మాయమైపోతారు. కష్ట సమయం వస్తే, దుర్దశ వస్తే, శ్రమకాలం వస్తే వాళ్ళు ఎక్కడ వాళ్ళ మన దరిదాపుల్లో కూడా ఉండరు. వాళ్ళు మాయమైపోతారు. అవసరమైతే నలుగురితో పాటు మనల్ని కూడా నిందించే వారిలో ఫస్ట్ వాళ్ళే ఉంటారు అన్నట్లుగా యోబు గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ లోక స్నేహము దేవునితో వైరం అంటుంది. నిజ స్నేహితులు మనకి ఎక్కడ దొరుకుతారని ఎత్తుక్కునే పని కంటే మొదటిగా ఈ యొక్క లోకములో ఎవరి మీద కూడా నీ మనసు ఉండకూడదు. స్నేహము, అభిమానము, ప్రేమ ఉండొచ్చు, కానీ ఎక్కువ దేవుని కంటే ఎక్కువగా స్నేహితుల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. అలాగూ మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఏ స్నేహితుడు నమ్మదగిన వారు కారు. కాబట్టి మనం ఎవరిని నమ్మాలి అంటే నిజ స్నేహితుడై ఉన్న మన ప్రభువునే నమ్మాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎందుకంటే మన ప్రభు మన కోసం తన ప్రాణాన్ని పెట్టి వెలగా ఇచ్చి మనల్ని కొన్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం మనకేం చెప్తుందంటే, పరమగీతాలు 5వ అధ్యాయము 16వ వచనాన్ని కనుక మనం చూస్తే కనుక అక్కడ 16వ వచనంలో అతని నోరు అతి మధురం, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అంటే పరమగీతంలో రాయబడి ఉన్నాయి. అయితే ఈ మాటలు షూలమితి సంఘం మాట్లాడుతూ ఉంది. అయితే ఈ షూలమితి ఏం చెప్తుందంటే, అతని నోరు అతి మధురం. అంటే ఒకని యొక్క నోరు అతి మధురంగా ఎప్పుడు మారద్దండి? ఎప్పుడు మారద్దే? చాలామంది బూతులు తిడుతూ మాట్లాడుతూ ఉంటే పక్క వాళ్ళు ఈనేవాళ్ళు ఏమంటారంటే, చిచ్చి వాళ్ళ నోరు డ్రైనేజీ కంటే అపవిత్రం అంటారు. లేదా వాళ్ళ నోరు ఇంకా చెప్పాలంటే చాలా భయంకరంగా బురదని, పేడని రకరకాలుగా పోలుస్తూ ఉంటారు. అంటే వాళ్ళ నోటిలో నుంచి వచ్చే మాటలు అంత అసహ్యంగాను, వినటానికి కూడా జుగుచ్చుపాటు వచ్చేలాగున వాళ్ళ మాటలు ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా వాళ్ళ నోరే ఇంకా పెంటగా చూస్తూ ఉంటారు కదా. కానీ ఇక్కడ షూలమితి ఏమంటుందంటే, అతని నోరు అతి మధురం అంటుంది. అంటే ఒక నోరు మధురంగా ఎలా మారుతుంది? ఒక నోటిలో నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి, అది స్త్రీ అయినా పురుషులైనా మాట్లాడుతూ పక్కన బాధపడే వ్యక్తులను చూసి, కష్టంలో ఉన్న వ్యక్తులను చూసి, లేదు అంటే వాళ్ళ పట్ల ఒక జాలితో కూడిన మాటలు, ఎవరైనా దేవుడు మిమ్మల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, మీ పరిస్థితులు ఎప్పుడు ఇలానే ఉండవండి, దేవుడు త్వరలోనే మీ జీవితాల్లో కార్యాలు చేయబోతున్నాడు అని దేవుని యొక్క ప్రేరేపణతో మాట్లాడినప్పుడు వారి జీవితాల్లో ఆ మాటలు వినంగానే ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు నిజంగానే వాళ్ళ హృదయం వెంటనే దాన్ని కూడా క్యాచ్ చేసి అది నిజంగా జరిగినంత ఫీల్ ఉంటారు. అలా ఎప్పుడైతే వీళ్ళు ఏది ఆశిస్తున్నారో అదే మాట ఇతరుల నోటిలో నుండి దేవుని కృపలో ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, నిజంగా అమ్మో మంచి మాట అన్నావమ్మా, నీ నోట్లో షుగర్ పోయాలి, లేదంటే నీ నోరు చాలా మధురము, నీ మాటలు ఎప్పుడు కూడా ఇతరులను ఆశీర్వదించేలాగా ఉంటే, నీ మాటలు ఎప్పుడు కూడా మా జీవితాలు అనేక మార్లు మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్నాయి, మా కష్టంలో మీరు మాట్లాడిన మాట మమ్మల్ని ఎంతో బలపరిచింది, ఆ ధైర్యంతో మేము ముందుకెళ్ళాం, మేము ఇలా బ్రతుకుతున్నామంటే మా కష్టకాలంలో నిజంగా అందరం చనిపోవాలనుకున్నాం, కానీ దేవుడు మీలో ఉండి మాట్లాడిన మాటలు మమ్మల్ని ఎంతో ధైర్యపరిచినాయి, విశ్వాసంతో మేము ముందుకు సాగుతూ ఇంతగా దీవించబడ్డామంటే ఆ రోజు నీవు చెప్పిన మాటే అని ఎటు వెళ్ళిన ప్రజలు, మనుషులు ఇలాంటి సాక్ష్యాలు ఇస్తుంటే నిజంగా మన జీవితం దేవానికి స్తోత్రం అనిపిస్తుంది కదా. అంతేకాకుండా
కొంతమంది ఫోన్ చేస్తూ, అమ్మ 3 రోజుల నుంచి మీకోసం ట్రై చేస్తున్నాం, కలవలేదు, అమ్మ నీ మాట అనగానే మాకు ప్రాణం లేచి వచ్చిందమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా, అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా అది ఎలా అనిపిస్తుంది అంటే, ఒకరి యొక్క మాటలు, ఒకరి జీవితాలను కట్టే మాటలు, ఇతరుల జీవితాలను బలపరిచే మాటలు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే మాటలు ఎంతో మధురంగా ఉంటాయి కదా. కాబట్టి ఇక్కడ షూలమితి అంటుంది, మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? లోకంలో వ్యక్తుల కోసం ఆశపడుతూ వాళ్ళతో సహవాసం కోరుకుంటున్నారా? అయ్యో వ్యర్థము. మన ప్రాణప్రియుడు మన కోసం ప్రాణం పెట్టిన వ్యక్తితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి. మీ కష్టమైన, మీ బాధ అయినా, మీ శ్రమ అయినా మీరు ఆయన పాదాల యొద్దకు వెళితే ఆయన మాట మీకు అతి మధురంగా ఉంటుంది. మీ జీవితాలను వెలిగించేలాగా ఉంటుంది, మీ బ్రతుకులను కట్టేలాగా ఉంటుంది, మీ జీవితాలను రూపుమాపేలాగా ఉంటుంది. కాబట్టి మీరు ఆయనతో సహవాసం చేయండి. మీకు ఏ కష్టం వచ్చినా ఆయన సన్నిధిలో మోకరెళ్ళండి. ఆయన మాటలు అతి మధురం. నువ్వు దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, నిన్ను లేవగలిగిన స్థితి నీకు లేకపోయినప్పటికీ కూడా ఆయనతో మాట్లాడు. ఆయన మాట, ఒక్క మాట మీ జీవితాలను కట్టుద్ది అనేది షూలమితి ఇస్తున్న సాక్ష్యం కదా. మన అనుభవాల్లో కూడా ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఆయనతో మాట్లాడాలని, ఆయన స్వరం వినాలని, ఆయన దర్శనం చూడాలని ఎందుకంత ఆరాటపడుతున్నాం? ఆయన మాట, ఆయన దర్శనం మన బ్రతుకులను వెలిగిస్తుందనే కదా, మన బ్రతుకుల్ని మరింత ఉన్నత స్థితిలోనికి నడిపించుకోవడానికి ఒక ఆధారంగా ఉంటుందనే కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, అతని నోరు అతి మధురం. అతని దగ్గరికి వెళ్ళండి, మధురమైన మాటలు మీకు వస్తాయి, మీ జీవితాలు కట్టబడతాయి అని చెప్పటమే కాకుండా ఆమె అంటుంది, అతడు అతి కాంక్షణీయుడు. అతడు అతిగా మనం కోరుకోదగిన వ్యక్తి. ఎందుకు అతను మనం కోరుకోవాలి అంటే, మన జీవితాలకు అన్ని విధాల, అన్ని అవసరాలకు, అన్ని పరిస్థితులకు కూడా ఆయన మనకి సరిపోయిన వ్యక్తి, సహాయం చేయగలిగిన వ్యక్తి, మనల్ని విడిపించగలిగిన వ్యక్తి, మనకు తోడై ఉండే వ్యక్తి, మనల్ని ఆశీర్వదించే వ్యక్తి అని షూలమితి చెప్తుంది. కాబట్టి తను అలా చెప్తూ, అతిగా మనం ఎంతగా కాంక్షిస్తే, ఎంతగా ఆయన కోరుకుంటే, ఎంతగా ఆయనతో సహవాసం చేస్తే, ఎంతగా ఆయన మాటలు వినటానికి ఆయత్తపడితే అది మనకంతగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అని తను చెప్తూ అంటుంది, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. యెరూషలేము కుమార్తెలారా, మీ సహవాసం ఎక్కడుందో ఆలోచించుకోండి, కానీ నా సహవాసం, నా స్నేహితుడు మాత్రం ఇతడే అని చెప్తుంది. తండ్రి తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితాల్లో అద్భుతమైన కృపను కుమ్మరించి, మిమ్మల్నే నిజ స్నేహితుడుగా ప్రతి ఒక్కరు కూడా వారి హృదయాల్లో, వారి మనస్సుల్లో ప్రతిష్ఠిత చేసుకుని నీ కృపలో ముందుకు సాగే భాగ్యం దయచేయమని మా రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మిస్టర్ నిర్మలా ఏ బేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా అవసరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074167461.